ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూన్ 26వ తేదీన గురువారం రోజు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో నవ్యాప్తంగా బోనాల జాతర షురు అయిపోయింది. మొదటి పూజకి బోనం రోజు అనేక మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడము, బోనాలను సమర్పించడము చేశారు. ఇక ఈ రోజు రెండవ పూజ ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కోట పరిసర ప్రాంతాలకు తరలి వస్తున్నారు. దీంతో గోల్కొండ కోటలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా మారిపోయాయి. ఇక భక్తుల రద్దీ రీత్యా ఎక్కడికక్కడ ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. బోనాల జాతరకి లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, బోనాలను సమర్పించేందుకు, అదేవిధంగా తొట్టెల సమర్పణ, మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాది మంది భక్తులు కోటకి తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక మొన్న గురువారం రోజున లక్షల మంది భక్తులు తరలి రావడము, అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర అనేది ప్రారంభమైపోయింది. తొలి బోనం ఉదయం 4:30 ప్రాంతంలో సమర్పించిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో అనేక మంది ప్రజలు కోటకు తరలి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించారు. దాదాపు 450 మెట్లని ఎక్కి పైకి వెళ్లి కోట మీద ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ప్రత్యేకంగా 9 పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక మొన్న గురువారం రోజున తొలి పూజ, తొలి బోనం అమ్మవారికి నిర్వహించడం జరిగింది. ఇక ఈ రోజు రెండవ పూజ ఆదివారం కావటంతో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. దీంతో కోట చుట్టుపక్కల ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కోట లోపలికి రావడానికి, బయటికి వెళ్ళడానికి మనకి 2 దారులను ఈ ఏడాది ఏర్పాటు చేశారు. గత ఏడాది లోపలికి వచ్చేందుకు, బయటకు వెళ్లేందుకు ఒకే గేటు ఉండటంతో ఇటు భక్తులు, అదేవిధంగా బోనం ఎత్తుకుని వచ్చినటువంటి మహిళలు కూడా తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. ఈ ఏడాది అటువంటి ఇబ్బందులు మళ్లీ పునరావృతం కాకుండా 2 మార్గాలనైతే ఏర్పాటు చేయడం జరిగింది. కోట లోపలికి వచ్చేందుకు ఒక మార్గం, అదేవిధంగా బయటికి వెళ్లేందుకు కూడా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా బోనం ఎత్తుకుని వస్తున్నటువంటి మహిళలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా లోపల ఎక్కడికక్కడ బ్యారిగేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోట లోపలికి వచ్చిన తర్వాత దర్వాజా దగ్గర ప్రత్యేక పూజలు గావించి అక్కడ పసుపు కుంకుమలు అద్ది లోపలికి వస్తున్నారు మహిళలు. వచ్చిన తర్వాత మనకి నాగమ్మ పుట్ట ఉంటుంది. ఈ పుట్ట దగ్గర ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మహిళలందరూ కూడా బోనం ఎత్తుకొని శివసత్తులు, పూనకాలతోటి, డప్పు చప్పులతోటి, పోతురాజుల విన్యాసాలతోటి అమ్మవారికి బోనం సమర్పించేందుకు కోట మీదకి వెళ్తూ ఉంటారు. ఒక్కసారి మనం నాగమ్మ పుట్ట దగ్గర పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇక్కడ పూజలు చేసి దీపాలు వెలిగించిన తర్వాత ఇక్కడి నుంచి కోట మీదకి ఊరేగింపుగా బోనాలు తీసుకుని వచ్చినటువంటి మహిళలందరూ వెళ్తుంటారు. ఇక ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు, అదేవిధంగా బోనం ఎత్తుకుని వచ్చేటువంటి మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అడుగడుగునా మనకు మంచినీటి సౌకర్యము, దీంతో పాటుగా ఎవరైనా అస్వస్థతకు గురైతే వారి కోసము మెడికల్ స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా కోట లోపల బోనం తయారు చేసుకోవడానికి మనకి లాన్ కూడా ఒకటి అందుబాటులో ఉంది. ఇక్కడ మనకి ఈ మైదానంలో బోనం తయారు చేసుకొని ఇక్కడి నుంచి కోట మీదకి తీసుకుని వెళ్తుంటారు మహిళలు. అదేవిధంగా టాయిలెట్స్ ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరికి వారికి సపరేట్ గా కూడా మనకి మొబైల్ టాయిలెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా ఈ ఏడాది ప్రత్యేకంగా మహిళలకి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సమితి తరపున దాదాపు 500 మంది మహిళా వాలంటీర్లు కూడా కోటలో అందుబాటులో ఉన్నారు. వారు ఈ 9 రకాల పూజలు జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కొక్క రోజు దాదాపు 50 నుంచి 60 మంది క్యూ లైన్ల వద్ద, అదేవిధంగా మెట్ల వద్ద వారందరూ ఉండి వచ్చేటువంటి భక్తులకి గైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా మంచినీళ్లను కూడా, మంచినీటి ప్యాకెట్లను కూడా వారికి అందిస్తున్నారు. ఎవరైనా ఇబ్బందులు పడితే దానికి సంబంధించినటువంటి బాధ్యతను కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఒకసారి పోలీస్ సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. కోట లోపలికి వచ్చిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలగకుండా శాంతి భద్రతల రీత్యా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. బోనం ఎత్తుకుని వెళ్తున్నటువంటి మహిళలను కూడా చూడొచ్చు. అక్క నమస్తే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? అంటే యాక్చువల్గా ఎవరి వచ్చి దర్శనం చేసుకుంటాము. బట్ ఏంటంటే మాకు మొక్కు ఉందన్నమాట. మొక్కు ఉంది కాబట్టి అంటే మేము ఒక మొక్కు కోరుకున్నాము, అది జరిగింది కాబట్టి నేను నేర్చుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే కోట కింద నుంచి పై వరకు వెళ్ళి అక్కడ కోటలో ఉన్న అమ్మవారికి బోనం సమర్పించడం అనేది ఎట్లా అనిపిస్తోంది?
అంటే ఇంత దూరం నుంచి అక్కడ నడిచి వెళ్తాం కదా, అమ్మవారిని చూడగానే ఒక హ్యాపీనెస్ అనిపించేస్తుంది అనమాట. సో అంత అమ్మవారి మీద భారం వేసి వెళ్ళడమే ఇంకా. సో ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకుంటారు, కానీ ఈసారి ప్రత్యేకంగా బోనం ఎత్తుకొని వెళ్తున్నారు. చాలా మంది బోనాలు ఎత్తుకొని వస్తున్నారు, వాళ్ళందరినీ చూడడము, అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ వెళ్ళడము ఈసారి ప్రత్యేకంగా. సో ఇదంతా కూడా ఎట్లా ఉంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. నైస్, వెరీ నైస్. యాక్చువల్గా అంటే ఇంతకుముందు మేము 2-3 టైమ్స్ చేసాము, బట్ ఈసారి మొక్కుంది కాబట్టి మొక్కు చెల్లించుకుందామని చేస్తున్నాం. అనేక మంది అమ్మవారిని కోరికలు కోరిన తర్వాత అవి తీరిన తర్వాత అమ్మకి బోనాలను కూడా సమర్పిస్తున్నారు. అదేవిధంగా శాఖ సమర్పణ కూడా ఉంటుంది. సో కోట పరిసర ప్రాంతాలన్నీ బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలతోటి ఎంతో కనువిందుగా ఉన్నాయి. ఇక్కడ కోట పరిసర ప్రాంతాలలో భక్తుల సందడి అనేది ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ ఆషాఢ మాసం జరిగినటువంటి ఈ నెల రోజుల పాటు కూడా మనకి కోట పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ 9 పూజా కార్యక్రమాలు కూడా ఎంతో వైభవోపేతంగా అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి గురువారము ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడము, అదే విధంగా శాఖ సమర్పణ, తొట్టెల సమర్పణ, ఒడిబియ్యం సమర్పణ ఇదంతా కూడా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా లక్షలాది మంది భక్తులతోటి కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఇక లోపలికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఆషాఢ మాసం అంతా కూడా గోల్కొండ కోటలో మనకి ఇదే విధమైనటువంటి సందడి వాతావరణం కూడా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడబిడ్డలందరూ పుట్టింటికి వస్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా బోనాల జాతరను జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేక ఆకర్షణగా మనకు బోనం కుండలు నిలుస్తూ ఉంటాయి. బోనం తయారు చేస్తున్నటువంటి మహిళలు మనతో పాటు ఉన్నారు. బోనం తయారీ గురించి, ఆ విశిష్టతను గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? హలో అండి, ముందుగా అందరికీ శనార్థి, చిన్నలకు పెద్దలకు అందరికీ శనార్థి. నేను 35 ఇయర్స్ నుంచి వస్తున్నాను. లాస్ట్ వీక్ కూడా బోనం చేశాను, తొలివారం. ఈ ఇయర్ ఈ వీక్ మా అక్క చేస్తున్నది. బోనం చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. సో మనకి బోనం తయారీ అంటే ఫస్ట్ ఒక కుండ ఉండి, దాని మీద ఒక బుడ్డి ఉండి, ఆ తర్వాత మనకి దీపపు ముంత ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఒక్కసారి దాని గురించి చెప్పరా? అంటే మనకి ఆ పెద్ద కుండలో ఏముంటుంది, ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఆ చిన్న కుండలో ఏముంటుంది, ఏంటి అనేది ఒక్కసారి బోనం ప్రత్యేకత గురించి. కింద అయితే అమ్మవారికి నైవేద్యం పచ్చన్నం, కొయ్యగూర అన్నం, బెల్లం అన్నం తీసుకెళ్తాం. పైన అయితే అమ్మవారికి శాఖ తీసుకెళ్తాం కదా, పచ్చి పులుసు, చింతపండు అది వేసి తీసుకొని వెళ్తాం. బెల్లము, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి తీసుకెళ్తాం. ఓకే, సో మనకు ఒక బోనం తయారవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఎంతో అందంగా కూడా బోనం కుండ అంతా కూడా అలంకరిస్తూ ఉంటారు కదా, సో ఎంత సమయం పడుతుంది? 20 to 30 minutes వరకు పడుతుందండి మాకైతే. ఓకే, సో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వస్తుంది అంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అక్క చెల్లెళ్ళందరూ కలవడము, అమ్మ నాన్నల దగ్గరికి రావడము, ఆ చిన్నప్పటి ఆ జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకోవడం, ఇదంతా ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా చాలా ఎప్పుడు బోనాలు వస్తాయి, ఎప్పుడు బతుకమ్మ వస్తుంది అని ఎదురు చూస్తాం కదా. మనం అక్క చెల్లెళ్ళం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదే, సో అక్క మీకు ఎట్లా అనిపిస్తోంది? మీరు కూడా బోనం కుండలు తయారు చేస్తున్నారు. సో ఆషాఢ మాసం వస్తుంది అని అంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఆషాఢం అంటేనే మాకు సంతోషం. అది ఎప్పుడు పండగ వస్తుంది అన్న ఎదురు చూస్తుంటాము. మా డాడీ బోనాల్లో ఎవ్రీ ఇయర్ 35 years నుంచి మేము బోనం చేస్తాం. థర్స్డే కూడా వచ్చాము. మేము చాలా ఎంజాయ్మెంట్గా వెళ్తాం పైనకి. అయితే ఆడుకుంటా పాడుకుంటా డాడీ బోనం తీస్తే ఎప్పుడు బోనాల పండుగ వస్తుందని మాకు అట్లా సంతోషం బాగా అనిపిస్తుంటది. సో చిన్నప్పటి సంధి చూసుకుంటే ఎట్లా మారుతా వస్తుంది అక్క? అంటే మన గోల్కొండలో ఏర్పాట్లు కానీ, ఆ వచ్చే భక్తుల రద్దీ కానీ, ఇదంతా అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఆ మార్పు అనేది ఎట్లా ఉంది? ఇప్పుడైతే 2 years నుంచి క్రౌడ్ అయితే బాగుంది. అప్పుడైతే తక్కువ ఉంటుండే, ఇప్పుడు చాలా క్రౌడ్ ఉందమ్మా. ఓకే, సో ఈ బోనం తీసుకొని కోట మీది వరకు వెళ్తా ఉంటారు కదా, లైక్ అన్ని మెట్లు ఎక్కేసి వెళ్తా ఉంటారు, మంచిగా డప్పు చప్పుళ్ళతోటి పోతురాజు విన్యాసాలతోటి పోతా ఉంటారు. అసలు ఆ హడావిడి, ఆ సంబరం అదంతా ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంత మందితోటి ఊరేగింపుగా పైకి వెళ్తుండడం? ఆ డప్పు సప్పులతోటి అమ్మవారు ఇంకా మమ్మల్ని ఆమె శక్తితోటే మమ్మల్ని పైకి తీసుకెళ్తుంట అంతే. ఇంకా మాకు వెళ్ళేటప్పుడు ఏం అనిపించదు, ఆమె శక్తితోనే పైకి వెళ్ళిపోతుంటాం. వచ్చేటప్పుడు ఇక కొంచెం రిలాక్స్ అయ్యుకుంటూ వచ్చేస్తుంటాం. ఇంకా
సో చూడొచ్చు, నిజంగా కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలతో, అదేవిధంగా బోనం తయారు చేస్తున్నటువంటి మహిళలతో ఎంతో సందడిగా కిటకిటలాడుతూ మనకి కనిపిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, బోనం సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. ఇక కోటలోకి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. బోనం తయారు చేయడానికి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడము, ఇక్కడ మంచినీటి సౌకర్యము, అదేవిధంగా అన్ని విధాల సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. దీంతో మహిళలు ఇక్కడికే వచ్చి అమ్మవారికి బోనం తయారు చేసుకొని ఇక్కడి నుంచి ఊరేగింపుగా కోట మీదకి వెళ్లి కోటపైన కొలువుదీరినటువంటి జగదాంబిక అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. విడుదల వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.